ప్రభు నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సామెతలు 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవాయే మనకు జ్ఞానమిచ్చే దేవుడు, తెలివియు వివేచనయు ఆయన యొద్ద నుండి వచ్చును అని లేఖనం మనకు సెలవిస్తుంది. అలాగే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు అనే మాటలు మనకిక్కడ కనబడుతున్నాయి. జ్ఞానాధారము ఆయనే కాబట్టి ఆయన సన్నిధిలో మనము అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ లోక జ్ఞానము ఒకవేళ అది మనకు ఆశీర్వాదం కాకపోయినా, దేవుడిచ్చే జ్ఞానము, దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము మన జీవితాలకు అది ఆశీర్వాదకరం. మన బిడలకు దేవుడు అనుగ్రహించు జ్ఞానము ఎంతో అవసరమైనది. దేవుడిచ్చు జ్ఞానము పొందుకొని మన బిడలు, మన కుటుంబాలు అన్ని విషయాలలో వర్ధిల్ల చేయబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీరు జ్ఞానమును అనుగ్రహించు దేవుడవు, జ్ఞానాధారము మీరే ప్రభువా. మిమ్మలను అడిగిన వారు ఎవ్వరినీ త్రోసివేయక ప్రతి వారికి ధారాళముగా ఇస్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు. తెలివియు వివేచనయు మీ దగ్గర మాత్రమే ఉంది ప్రభువా. మీరిచ్చే జ్ఞానము మాకు అవసరము, మీ తెలివి మాకు అవసరము. మా బిడ్డలకు కూడా జ్ఞానం అవసరమైనది ప్రభువా. వారి చదువుల్లో మీ జ్ఞానం కావాలి, వారి పరీక్షల్లో మీ జ్ఞానం కావాలి. ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డకు నీ అపారమైన జ్ఞానము, తెలివిని మీరు అనుగ్రహించండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.